హాయ్ అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి సందర్భం ఏమీ లేకుండా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం 10 నిమిషాల్లో గోధుమ పిండి బెల్లంతో ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఇలా కేక్ బేక్ చేసుకునే బౌల్ ఉంటుంది కదా, ఈ బౌల్ కానీ ఏదైనా ఇలాంటి ప్లెయిన్గా ఉండే ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని దీనిలో ఒక స్పూన్ నెయ్యి కానీ ఫ్లేవర్ లేని ఆయిల్ కానీ వేసుకొని ఈ బౌల్ అంతా కూడా అంటేలాగా అప్లై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దీనిలో ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని ఒక కప్పు నీళ్లు పోసుకొని ఈ బెల్లంని కరగనివ్వాలి. స్టవ్ పైన ఇంకొక బర్నర్ పైన ఇలా ఒక బాండీ పెట్టుకొని అరకప్పు వరకు నెయ్యి కానీ ఫ్లేవర్ లేని ఆయిల్ కానీ తీసుకోవాలి. ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత దీనిలో 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి. 1 స్పూను శనగపిండి వేసుకోవాలి. ఇలా శనగపిండి బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల స్వీట్ మనకు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. కలర్ కూడా మంచిగా ఉంటుంది. అందుకోసమని ఇవి మంచిగా వేగిన తర్వాత దీనిలో జల్లించుకున్న గోధుమ పిండి 1 కప్పు వేసుకోవాలి. ఈ గోధుమ పిండిని కూడా ఈ నెయ్యిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నెయ్యిలో ఇది మంచిగా వేగేలాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ గోధుమ పిండి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అలా అంతవరకు కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యిద్ది. అంతవరకు దీనిని ఇలా కలుపుకుంటూ కొంచెం వేగనివ్వాలన్నమాట నెయ్యిలోనే. ఇప్పుడు ఇలా మంచిగా ఉండలేమి లేకుండా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకొని మనం ఇంకొక స్టవ్ పైన ఇలా బెల్లం కరిగించుకుంటూ ఉన్నాం కదా, ఇలా కరిగిన ఈ నీళ్ళు ఉన్నాయి కదా, బెల్లం నీళ్ళు, ఇవి తీసుకోవాలి. పాకమేమి వచ్చే పని ఉండదండి. ఇలా కరిగించుకున్న ఈ బెల్లం నీళ్ళని ఇలా కొంచెం కొంచెం ఈ పిండిలో పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఒకేసారి పోసుకోకుండా 1-2 సార్లుగా ఇలా కలుపుకుంటూ పోసుకుంటూ ఉన్నామంటే స్వీట్ చాలా బాగా వస్తుందండి. ఉండలేమి లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత మళ్ళీ కొంచెం పోసుకొని మీకు బెల్లం కరిగించుకున్న నీళ్ళల్లో నలకలు అలా ఏమైనా ఉన్నాయి అనుకోండి, వడగట్టుకొని పోసుకోండి. గరిటె పెట్టుకొని ఇలా పోసుకుంటూ వడగట్టుకున్నామంటే ఈజీగానే ఉంటుంది. ఈ బెల్లంలో కూడా ఈ పిండి అంతా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ కొంచెం ఈ బెల్లం దగ్గరగా అయ్యేదాకా ఈ పిండిని ఉడికించుకోవాలి. మనకి గరిటెతో కలుపుతుంటే కొంచెం అర్థమవుతూ ఉంటుందండి. ఉండలేమీ లేకుండా ఇలా దగ్గరగా ఉడికినట్టుగా వస్తుందన్నమాట. ఇలా బాండీకి అంటుకోకుండా ఇలా చూడండి ముద్దగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకొని మనము ఆయిల్ అప్లై చేసుకొని పక్కన ఉంచుకున్న కేక్ బౌల్ ఉంది కదా, అందులో వేసుకోవాలి. మీరు వీలైనంత వరకు నెయ్యి వేసుకోవడానికి ట్రై చేయండి. ఈ స్వీట్ చేసుకునేటప్పుడు నెయ్యి లేకపోతే నెయ్యి సగము ఫ్లేవర్ లేని ఆయిల్ సగం వేసుకోండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఈ కేక్ బౌల్లో వేసుకున్న ఈ పిండిని ఇట్లా ప్లెయిన్గా ఇలా చేసుకోవాలి గరిటెతోటి. ఇప్పుడు ఇది ఒక పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన ఈ స్వీట్ని తీసుకొని ఇలా ఒక ప్లేట్ బోర్లించుకొని ఈ బౌల్ని రివర్స్ చేసామంటే పైన ఊరికి అట్లా తట్టామంటే ఈజీగా ఊడొస్తుందండి. ఒకవేళ మీకు ఊడలేదనుకోండి, స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బౌల్ని కొంచెం లైట్గా వేడి చేసుకోండి. ఇలా వేడి చేయటం వల్ల చాలా ఈజీగా ఊడొస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి స్వీటు. ఇలా వచ్చిన ఈ స్వీట్ని చాకుతో మనకి డైమండ్ షేప్లో కావాలంటే డైమండ్ షేప్లో కానీ ఇలా స్క్వేర్ షేప్లో కానీ మనకి ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇంకా పూర్తిగా చల్లారిపోకముందే తీసానండి, మా పాప గొడవ చేస్తుందని. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇంకా పూర్తిగా చల్లారకపోయినా కానీ చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఈసారి ఎప్పుడైనా మీరు కూడా సమయం సందర్భం లేకుండా అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు చక్కగా ఇలా ముఖ్యంగా అన్ని ఇంట్లో ఉండే వాటితో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్